హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్సో ఐఎమ్ సో సారీ. చాలా రోజులైంది నేను వీడియోస్ అప్లోడ్ చేసి బికాస్ డ్యూ టు మై హెవీ స్కెడ్యూల్స్ అండ్ ఆల్సో ఎలక్షన్ డ్యూటీ. సో వాటి మూలాన నేను అసలు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ ఆల్సో ఇక మీదటి నుంచి యాక్టివ్గా ఉండడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇందులో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ గురించి. అండ్ ఆల్సో మీరు కామెంట్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అని కామెంట్లో పెడితే నేను ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది న్యూక్లియర్ పవర్ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 దగ్గర మనము అడ్వర్టైజ్మెంట్ అనే దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పీడిఎఫ్ ఫామ్ అయితే వస్తుందండి. ఆ పీడిఎఫ్ ఫామ్ మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ లింక్ దగ్గరికి వెళ్తే. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హిందీలో ఉంటుందండి కంప్లీట్ డిస్క్రిప్షన్. అదే మీరు కింద స్క్రోల్ చేసి కిందకి వెళ్ళినట్లయితే మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. తెలుగులో అయితే ఉండదండి ఈ నోటిఫికేషన్. ఒకటి హిందీలో, తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అండి. హెచ్ఆర్, F&A అంటే ఫినాన్స్ అండ్ అకౌంటెంట్, C&MM. దీన్ని ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5/6/20 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసేటప్పటికి 25/6/2024 వరకు ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీసే ఉంటుందండి. అది కూడా ఓన్లీ ఫర్ మెయిల్. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉండదు. PWD క్యాండిడేట్స్కి కూడా మనకి అప్లికేషన్ ఫీ అయితే ఉండదండి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, బ్రేకప్ పోస్ట్ వేకెన్సీస్. ఇక్కడ మనకి 2 కేటగిరీస్లో పోస్టులు అయితే డివైడ్ చేశారండి, సెగ్రిగేట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి కరెంట్ అంటే ప్రజెంట్, బ్యాక్లాగ్ పోస్టులు అంటే పాతవి ఏమైనా పోస్టులు మిగిలిపోతే ఇక్కడ ఫార్వర్డ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. బ్యాక్లాగ్ అంటే మీనింగ్ అది. సో ఇక్కడ మనకి కరెంట్ పోస్ట్లో చూసుకుంటే అసిస్టెంట్ గ్రేడ్ 1కి వచ్చి HR, F&A, తర్వాత వచ్చేసి C&MMకి. ఇక్కడ చూడండి, డిసెబిలిటీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ అంటే యాక్చువల్లీ అవి 58 పోస్టులు అండి. వాటిలో అవి కాకుండా బ్రేకప్ పోస్టులు PWDకి 3 అయితే పెట్టడం అయితే 3 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఆల్సో ఇక్కడ కింద మీకు కేటగిరీలో PWD అంటే PH కేటగిరీలో ఏ అయితే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయో ఆ డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ ఇక్కడైతే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు కనుక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి NPCLలోకి వెళ్ళి కరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే క్లియర్గా మీరు చదివే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ నేనైతే మీకు ఒక స్కెలెటన్ లాగా మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి 40% డిజబిలిటీ కన్నా ఎక్కువ ఉండాలండి. తక్కువ ఉంటే మాత్రం వీళ్ళు PH కేటగిరీలోకి తీసుకోరు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. ఆల్రెడీ 5th స్టార్ట్ అయిపోయింది. 25th వచ్చేసి లాస్ట్ డే అండి. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి 5th నుంచి 25th వరకు జరుగుతుంది. ఐ ఆల్సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ యూ దాట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ మెయిల్. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి, తర్వాత SC/ST కేటగిరీ వాళ్ళకి, SC/ST కేటగిరీ మెయిల్కి కూడా ఇక్కడ ఉండదండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు, అప్లికేషన్ ఫీ ఉండదు, సారీ. సో తర్వాత మీరు గ్రేడ్ 1 HR చూసుకుంటే గ్రేడ్ 1 HR చూసుకుంటే ఖచ్చితంగా ఈ గ్రేడ్ 1 పోస్ట్ 3కి మనం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు, బికాస్ ఇంజనీరింగ్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీనే. సో ఏ యూనివర్సిటీలో అయినా 50% మినిమల్గా ఏముండాలి, మినిమం మార్క్స్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్లో 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. చాలామంది అడుగుతారు దట్ డిగ్రీ చదువుతూ ఉండగా కూడా ఎలిజిబుల్ అంటే నో. ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ రాసే ముందులోపు మీరు ఏమైపోవాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఎగ్జామ్ రాసేసి మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఒక కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది. అందులో విండోస్, MS ఆఫీస్ కూడా ఖచ్చితంగా మీకు అవసరమై ఉంటుందండి. పే లెవెల్ చూసుకుందాం ఇప్పుడు. పే కూడా మంచిగా ఇస్తున్నారు స్టార్టింగ్లోనే. మూడు గ్రేడ్ 1 HRకి, గ్రేడ్ 1 F ఫినాన్స్ అండ్ అకౌంటెంట్స్కి, C&MM కూడా మీకు ఏం చేస్తున్నారంటే లెవెల్ 4 ఇస్తున్నారండి.
పే ఇన్ ద మ్యాట్రిక్స్ వచ్చేసి 25,500 వస్తుంది. డిఏ 50% ఆఫ్ పే వచ్చేసేటప్పటికి 12,750 రూపీస్ ఉంటుంది. ఈ రెండు కలిపి మీకు 38,250 రూపాయలు వస్తుందండి మీ చేతికి. అండ్ ఇట్ ఈస్ అ స్టార్టింగ్ పే సాలరీ. అండ్ ఆల్సో మీకు దీనికి మెడికల్ అలవెన్సెస్, తర్వాత వచ్చేసి తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్, తర్వాత సో ఇవన్నీ మ్యాక్సిమం మీకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఇందులో మీకు ప్రొవైడ్ చేస్తారండి. బికాజ్ ఎందుకు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవ్వడం మూలాన. అండ్ ఆల్సో బేసిక్ పే మళ్ళీ పిఆర్సీ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందండి మ్యాక్సిమం, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మూలాన. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, లెవెల్ ట్రావెల్ అలవెన్సెస్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటుంది, అప్డేట్ యాన్యువల్ అలవెన్సెస్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ మిస్‌లేనియస్ ఫెసిలిటీస్ చూడండి ఇక్కడ లెవెల్ ఎన్కాష్‌మెంట్, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ అండ్ సెల్ఫ్ డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ నేను ఇందాకే చెప్పాను మీకు. చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ఒకటి, రియంబర్స్మెంట్ ఆఫ్ కేబుల్ టీవీ ఛార్జెస్ కూడా వాళ్ళే ఇస్తారండి, న్యూస్ పేపర్ ఛార్జెస్ కూడా వాళ్ళే ఇస్తారు, క్యాంటీన్ సబ్సిడీ కూడా వాళ్ళే ఇస్తారు. తర్వాత ఇన్సెంటివ్స్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఒకటొకటి జతపరిచి ఇన్సెంటివ్స్ అయితే ఉంటుందండి. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎవరికైనా లోన్స్‌కి ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ బేరింగ్ కూడా వీళ్ళే మ్యాక్సిమం చేస్తూ ఉంటారు. హౌస్ బిల్డింగ్, జనరల్ పర్పసెస్‌కి ఏదైనా ఉంటే. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ బాగా ఇచ్చారు చూడండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అంటే మనకి జనరల్‌గా గ్రాట్యుటీ అనేది చాలా తక్కువకే ఉంటుంది. పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్, తర్వాత వచ్చేసి ఫండ్స్ ఉంటే గ్రూప్ ఇన్సూరెన్సెస్ కూడా ఉంటుందండి. తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్, రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చేసారు ఈ పారాగ్రాఫ్‌లో. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్‌కి అయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఓబీసీ కేటగిరీస్‌కి అయితే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే 10 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 10 ఇయర్స్ అండి. అండ్ ఆల్సో ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్‌లో మళ్ళీ మీకు పీడబ్ల్యూడీ ఉంటే 15 ఇయర్స్. సో అట్లాగా మీకు చూసుకోండి 13 ఇయర్స్ ఒకరు, తర్వాత వచ్చేసి లాస్ట్‌లో మీకు 35 ఇయర్స్ వరకు విడో, డివోర్సీ ఉమెన్ ఉన్నట్లయితే వాళ్ళకి. అండ్ ఆల్సో ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్‌లో విడో, డివోర్సీ ఎవరైనా ఉండుంటే 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇక్కడ క్లియర్‌గా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ చూసుకొని మనం అప్లై చేసుకోవడం అయితే బెటర్ అండి. ఖచ్చితంగా వీటికి మాత్రం సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ, ఎందుకంటే లాస్ట్‌లో అప్లికేషన్ ప్రాసెస్‌లో మనం ఇవన్నీ అప్లికేషన్స్ మనం ఏదైతే ఇస్తామో అవన్నీ మనకి అప్లోడ్ చేయాలి. అండ్ ఆల్సో ప్లేస్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుందండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు యూనిట్స్‌కి కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మన మెయిన్ పార్ట్ సెలక్షన్ ప్రాసెస్, అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్, సిఎన్ఎంఎంకి ఈ మూడిటికి ఒక్కటే టెస్ట్ ఉంటుందండి సెలక్షన్ ప్రాసెస్‌లో. రిటన్ ఎగ్జామినేషన్, టైపింగ్ టెస్ట్ పీసీ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ 2 స్టేజెస్. ఒకటి వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ అండ్ అడ్వాన్స్ టెస్ట్. ఏమంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రిలిమినరీ టెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ రెండు ఒక్కరోజే ఉంటుందండి. మీరు అడగచ్చు అదేంటిది ప్రిలిమినరీ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కదా అడ్వాన్స్ టెస్ట్ అని ఉంటుందండి. కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వెరీ క్లియర్లీ. ఇక్కడ చూడండి ప్రిలిమినరీ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 25 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 15 మార్క్స్, ఇంగ్లీష్ 10 మార్క్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 50 మార్క్స్కే ఉంటుందండి. ఇక్కడ చూడండి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1 మార్క్, అదే మీరు ఒక బిట్ కరెక్ట్ మార్క్ పెడితే 3 మార్క్స్ వస్తుందండి. సో ఇందులో జనరల్ కేటగిరీలో 40 మార్క్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్, 30 మార్క్స్ వచ్చేసి ఓబీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి 30 మార్క్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్ అండి. అట్లీస్ట్ మీకు క్వాలిఫైయింగ్ మార్క్ రాగలిగితే చాలు, వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్ టెస్ట్కి వెళ్ళిపోతారు. ఆల్ ద క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ద స్టేజ్ 1 విల్ అండర్గో ద స్టేజ్ 2. అందరూ వెళ్తారు. ద టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours డ్యూరేషన్ ఫ్రమ్ మ్యాక్సిమం ఆఫ్ 150 మార్క్స్. ఈ అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసేటప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, క్రిటికల్ రీజనింగ్ 25 క్వశ్చన్స్. సో ఈ అడ్వాన్స్ టెస్ట్, ఈ రెండు ఒక దాంట్లోనే ఉంటుందండి అడ్వాన్స్ టెస్ట్. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఒక తప్పుకి 1 మార్క్ పోతుంది, అదే ఒక కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ వస్తాయండి. సేమ్ ఇందులో కూడా కేటగిరీలో 30 మార్క్స్ జనరల్ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 20 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్ అండి. తర్వాత
ఈ 2 క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకేంటంటే పీసీ టెస్ట్ అని ఉంటది. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అని ఉంటదండి. సో, ఈ స్టేజ్ కొంచెం ఈజీయే స్టేజ్. ఎందుకంటే 50 మార్క్స్‌కే ఉంటుందండి 2. సో, ఈ రెండిట్లో అట్‌లీస్ట్ మనకి 40% వస్తే చాలు. మనం మాక్సిమం క్వాలిఫై అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువుంది. అండ్ ఆల్సో స్టేజ్ 2. సో, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండీ! స్టేజ్ 2లో ప్రిలిమినరీ, అడ్వాన్స్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఒక్క రోజే కండక్ట్ అయిపోద్దండి. స్టేజ్ 2 ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఓన్లీ ఇఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్. స్టేజ్ 1 ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయితే స్టేజ్ 2లో, 2లో కూడా క్వాలిఫై అయితే స్టేజ్ 3లో. ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూడండి. ఐడెంటిఫైయింగ్ ఆఫ్ పారాగ్రాఫ్స్, సెలక్షన్ టెస్ట్ ఇన్ బోల్డ్. ఇక్కడ మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తారండి. నేను జస్ట్ టైం చాలా లాంగ్ అయిపోతుంది. సో, నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు. ఆ పారాగ్రాఫ్‌లో బోల్డ్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి హైఫన్ మార్క్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయండి. వాటిలన్నిటిని మీరు ఏం చేయాలి అంటే ఐడెంటిఫై చేసి మీరు ఖచ్చితంగా సేమ్ పారాగ్రాఫ్‌ని మీరు దించగలిగితే, మీరు రీటైప్ చేయగలిగితే, సో, మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటది. సో, క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుందండి. తర్వాత ట్రావెలింగ్ సో, ఇవన్నీ ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను. సో, మీరు ఫైనల్లీ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు స్టేజ్ 1లో టూ కేటగిరీస్ ఉంటాయి. ఆ 2 కేటగిరీస్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మీరు స్టేజ్ 2 కేటగిరీకి వస్తారండి. అండ్ ఆల్సో ఇక్కడ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ఏంటండి, మెడికల్ టెస్ట్, ఇవన్నీ మెడికల్ ఫిట్‌నెస్ అప్లికేషను. సో, ఇవన్నీ మీరు ఒకవేళ గనక క్వాలిఫై అయిపోతే సో, అప్పుడు మీరు ఏం చేయొచ్చంటే మీరు ఇవన్నీ అప్లోడ్ చేయాలండి. అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. సో, ఈజీ ప్రాసెస్ అయితే ఉంది ఇందులో. నేను ఆల్రెడీ అన్నీ క్లియర్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మధ్యలో ఏదన్నా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. సో, ఏదైనా ఇబ్బంది ఉంటే ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ కైండ్లీ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.